భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మేయర్, డిప్యూటీ మేయర్, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్, సిపిఐ చెరో 22 సీట్లను గెలుచుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ మద్దతుతో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది సిపిఐ. అయితే సిపిఐతో కాంగ్రెస్ చర్చలు జరపడంతో ఇరు పార్టీల మధ్య అధికార పంపిణీకి ఒప్పందం జరిగింది. దీంతో మొదటి 2.5 ఏళ్లు సిపిఐ అభ్యర్థి, తర్వాత 2.5 ఏళ్లే కాంగ్రెస్ అభ్యర్థి మేయర్గా ఉండనున్నారు. ఇక తొలి మేయర్గా కొత్తగూడెంలో ప్రమాణ స్వీకారం చేశారు సిపిఐ అభ్యర్థి గణేష్. డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ అభ్యర్థి లలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసిన పదవుల విషయంలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరిగిందని తెలిపారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేస్తామని చెప్పారు. మేయర్గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై ప్రమాణం చేస్తున్నాను. దృఢ సంకల్పమైన చూపిస్తూ అధికారికంగా నిధులను నిర్ణయిస్తాను. నాకు తెలిసిన లేదా నా దృష్టికి వచ్చిన విషయాలను నిధుల ద్వారా నిర్ణయిస్తాను. అవసరమైతే సందర్భాల్లో తప్పు ఏ వ్యక్తికి ప్రదర్శించను, కానీ పరోక్షంగా కానీ తెలియజేస్తున్నాను లేదా వెల్లడించిన ప్రయాణం చేయుచున్నాను. నా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. నిజాయితీగా ప్రజలందరిలో తనలో నాలుగులాగా మీరు పని విధానంలో విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మేయర్గా ఎంపికైనటువంటి 3 గణేష్, అలాగే డిప్యూటీ మేయర్గా ఎంపికైనటువంటి సిరిపురపు లలిత్ కుమార్ గారు కూడా వారి విధుల్లో వారు విజయవంతం కావాలని, వారికి మీరందరూ సహకరించాలి. వారిద్దరికీ వారు కూడా మీతో మమేకమంటూ మీ అందరూ సహాయ సహకారాలు తీసుకోవడంలో వారు కూడా ప్రతికృతులు కావాలని కోరుకుంటూ, ఇది కార్పొరేషన్గా రూపొందటం, దీని వెనుక ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దలు అందరూ సహాయ సహకారాలు ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది 3 ప్రాంతాలు కలిపి ఒక చోట కూర్చోవటం అనేది నాకు మరింత ఆనందంగా ఉందని తెలియజేస్తూ, భారత్ కమ్యూనిస్ట్ పార్టీని నమ్మి మేయర్గా ఇవ్వడం జరిగింది. దానికి సపోర్ట్గా మన కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. 60 డివిజన్ ప్రజలు 60 డివిజన్ కార్పొరేట్ సపోర్ట్ చేసి ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. పాల్వంచ, కొత్తగూడెం, సుయాత్నర్ ప్రజలకి నా ధన్యవాదాలు. నన్ను వేళ ఈ 3 ప్రాంతానికి సమానంగా న్యాయం పరుస్తానని కోరుకుంటున్నాను. అలాగే మా జిల్లా ఎస్కే సాబిరపాష జిల్లా కార్యదర్శి, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గారు పూర్తి సహకారంతో నేను రావడం జరిగింది. ఈ 60 డివిజన్ ప్రజలకి శిరస్సు వంచి